ఏపీలో రాజీనామా చేసి సపరేట్గా తెలంగాణలో పోటీ చేయరు ఇక. మరి కాడ ఏపీలో పాలన ఎవరు చేస్తున్నట్టు, ఎవరు చేయాలి? ఓట్లేసి గెలిపించిందేమో ఏపీ పబ్లిక్, వీళ్ళు ఉండేదేమో తెలంగాణలో. ఏడలేని రాజకీయ లీడర్లు ఏపీలో ఉన్నారు పోర్రి. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. నిన్న హైదరాబాద్ కు ప్రధాని మోడీ సార్ వచ్చింది కదా, గా సభ గురించి దాంట్లో మాట్లాడిన మాటల గురించి అటెండ్కల మాట్లాడుకుందాం. కానీ హైదరాబాద్ లో ఎవరింటికి పోయిందనే ముచ్చట మీద ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా అలా తెలంగాణలో ఉన్న ఏపీ చిన్న సీఎం పవన్ సార్ ఇంటికి పోయిండు ప్రధాని మోడీ సారు. పానం మంచిగా లేక రెస్ట్ తీసుకుంటున్న పవన్ సార్ ను పరామర్శించిండు. ఈ బుత్తంత సేపు ముచ్చట పెట్టి ఆడికెంచి ఏపీ సీఎం బాబు సార్ వాళ్ళ ఇంటికి పోయిండు. ఆడ కూడా జరంత సేపు ముచ్చట పెట్టిండు. ప్రధాని మోడీ సార్ కు ఏడుకొండల ఇంకన్నా ఫోటో గిఫ్ట్ ఇచ్చిర్రు బాబు సార్ వాళ్ళ ఇంట్లో. ఈడి దాకా అంత మంచిగానే ఉన్నది. కానీ ఏపీ సీఎం చిన్న సీఎం ఇద్దరు తెలంగాణలో ఉంటే మరి కాడ ఏపీలో పాలన ఎవరు చేస్తున్నట్టు, ఎవరు చేయాలి? ఓట్లేసి గెలిపించిందేమో ఏపీ పబ్లిక్, వీళ్ళు ఉండేదేమో తెలంగాణలో. అరే ఒక్కరు కాకపోతే ఒక్కరన్న రాష్ట్రం ఉండకపోతే జనాలను పట్టించుకునేది ఎవరు, అలా తక్లీఫ్లు తీర్చేది ఎవరు? అప్పుడు అధికారంలో లేనప్పుడు ఏపీలో లేకుండా తెలంగాణలో ఉన్నారు, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలంగాణలో ఉంటున్నారు. ఓ పని చేయరు, ఏపీలో రాజీనామా చేసి సపరేట్గా తెలంగాణలో పోటీ చేయరు ఇక. వీళ్ళిద్దరే అంటే వీళ్ళిద్దరి కంటే గొప్పోడు పంకపాటి లీడర్ జగన్ అన్న. హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? సీఎం చిన్న సీఎం ఏమో తెలంగాణలో ఉంటారు, ప్రతిపక్ష లీడర్ ఏమో బెంగళూరులో ఉంటాడు. అటు అసెంబ్లీకి పోడు, ఇటు రాష్ట్రంలో ఉంటాడు. ఏడలేని రాజకీయ లీడర్ ఏపీలో ఉన్నారు పోర్రి. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.